తమిళనాడులో రాజకీయ వేడి రోజు రోజుకి పెరిగిపోతోంది. హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన్ను తమ కూటమిలో చేర్చుకునేందుకు అనేక రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కరూర్ ఘటన తర్వాత విజయ్ మానసికంగా బలహీనంగా మారాడు. ఇదే అదనుగా ఆయన ఎన్డీఏ వైపు లాగేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే బీజేపీతో టీవీకే చేతులు కలపడం సాధ్యమేనా? కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన టీవీకే వ్యవస్థాపకుడు తమిళ స్టార్ విజయ్కు సుప్రీంకోర్టు కొంత ఊరటనిచ్చింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని నియమించింది. ఫిల్మ్ స్టార్గా విజయ్కు ఇప్పటికే ప్రజాదరణ ఉంది. అయితే రాజకీయంగా ఒక స్థిరంగా నిలవాలంటే పక్కా వ్యూహం అవసరం. డీఎంకేకు ప్రత్యామ్నాయం కావాలనుకునే విజయ్ కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికీ డీఎంకేకి నిబద్ధతగా ఉంది. మరోవైపు బీజేపీతో విజయ్కు భావజాలపరమైన భేదాభిప్రాయాలున్నాయని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే పొత్తు ఉంటేనే నిలబడతావని చిరంజీవి ఉదంతాన్ని సైతం విజయ్కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. విజయ్ మొదటి నుంచే అన్నాడీఎంకేతో పొత్తుకు అనుకూలంగా ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీతో కలిసిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి అన్నాడీఎంకే విజయ్ పార్టీతో టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ లేకుండా కలిసి పోటీ చేద్దామని విజయ్ సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకే నేతలు మాత్రం బీజేపీతో ఉన్నా అది కేవలం కేంద్రం మద్దతు కోసమేనని, తమ స్థానిక రాజకీయాలకు సంబంధం లేదని విజయ్ను బుజ్జగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మైనర్ భాగస్వామిగా మాత్రమే ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కరూర్ ఘటన సమయంలో బీజేపీ నాయకులు, ముఖ్యంగా అన్నామలై, ఖుష్బూలు విజయ్కు మద్దతుగా నిలవడం ఆయన మనసును మార్చేలా చేసింది. అంతేకాదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ను సైతం అన్నాడీఎంకే, బీజేపీ, విజయ్కు చెందిన టీవీకే ఆహ్వానించాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలు సైతం ఒంటరిగా పోటీ చేయొద్దని విజయ్ను హెచ్చరించినట్టు సమాచారం. 2 పెద్ద కూటములు, అదనంగా విజయ్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల చీలికతో చివరకు డీఎంకేకు భారీ లాభం జరుగుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్కు అన్నాడీఎంకేతో పొత్తు తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే అది బీజేపీని దూరం పెడుతూ జరిగితేనే విజయ్ శిబిరం ఒప్పుకుంటుంది. కానీ బీజేపీని వదిలేసేంత సాహసం అన్నాడీఎంకే చేస్తుందా అంటే లేదని అంటున్నారు విశ్లేషకులు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు విజయ్ యొక్క గెలుపు కోసం ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ పనిచేస్తున్నారు. ఓపెనింగ్ మీటింగ్ కూడా వచ్చారు. కాబట్టి ఏంటంటే మనం అనుకున్నట్టు ఆంధ్రాలాగా అలా ఇలా ఉండదు. ఏదైనా ఒక రాజకీయ శక్తిగా ఎదిగి రేపు పొద్దున డిమాండ్ అండ్ సప్లై లాగా, అంటే అందరికీ తక్కువ సీట్లు వచ్చినప్పుడు అతనితో అవసరం ఉన్నప్పుడు ఆ రోజు రాజకీయ సమీకరణలు అన్ని కూడా ఎలా ఉంటాయి అని చెప్పి ఎదురు చూస్తారు. కాబట్టి తప్పకుండా విజయ్ అతను ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? డిఎంకే ప్రభుత్వాన్ని, డిఎంకే ప్రభుత్వం యొక్క అవినీతిని, డిఎంకే చేస్తున్న వాటిల్నే చేస్తున్నాడు, బ్లేమ్ చేస్తున్నాడు. డీఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ రహస్యంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారని, డీఎంకే బీజేపీ మధ్య తేడా లేదంటూ విమర్శించారు విజయ్. అంటే బీజేపీతో విజయ్ పొత్తు ఉండబోదని భావిస్తున్నారు. అయితే ఎలాగైనా టీవీకేను ఎన్డీఏలోకి తీసుకురావాలంటూ బీజేపీ జాతీయ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి. ఈ పొత్తులకు కాలమే సమాధానం చెప్పనుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకేతో కలిసి డీఎంకే పొత్తు చాలా బలంగా ఉంది. అన్నాడీఎంకేనే ప్రధాన శత్రువుగా భావిస్తోంది డీఎంకే. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకి సరైన నాయకత్వం లేకపోయినా క్యాడర్ మాత్రం బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 62 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.